హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఈరోజు అయితే సింపుల్గా అయితే వెజ్ బిర్యానీ అయితే చేశానండి. సో అదే అయితే వీడియో అయితే తీసి అయితే పెట్టానండి. ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. సో ముందుగా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆలు, కరివేపాకు, టమాటో అయితే తీసుకున్నానండి. సో ఒక గిన్నె పెట్టాను. గిన్నెలో అయితే ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నానండి. సో మసాలా దినుసులు వేసుకున్న తర్వాత కొన్ని అయితే ఆనియన్స్ అయితే వేసానండి. సో ఆనియన్స్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా అయితే కలపాలండి. సో కలిపిన తర్వాత కొన్ని క్యారెట్, కొంచెం కొన్ని టమాటా ముక్కలు, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలండి. సో ఆలు ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపి అయితే మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి తీసి కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి, సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే కొంచెం ఒక స్పూను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని అయితే కలపాలండి. సో పసుపు వేసి కలిపిన తర్వాత కొంచెం అయితే పెరుగు అయితే వేసుకోవాలి. సో పెరుగు వేసిన తర్వాత కొంచెం కారం వేసుకొని కలపాలండి. ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి. సో కారం వేసి కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. సో బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి, నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికైతే 3 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసానండి. సో ఇలా పోస్తే అయితే సరిపోతుందండి. సో ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టాలండి. సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూస్తే అన్నం అయితే ఉడుకుతుందండి, మగ్గిపోతుంది బిర్యానీ అయితే. సో చూస్తున్నారు కదా, ఇంకో 5 మినిట్స్ అయితే మూత పెట్టాలండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.